ఈరోజే రథసప్తమి. మకర రాశి వారు ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా ఈ వీడియోని మాత్రం చూడండి. ఈ రోజు నుండి మీ జీవితం మొత్తం మారిపోతుంది. అసలు ఈరోజు రథసప్తమి దగ్గర నుండి కూడా మకర రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని వదిలిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయండి. అధికారులతో జాగ్రత్త వహించండి. అనవసరంగా భయాందోళనలో గురి అవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి, మంచిది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదం. మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు కూడా వస్తాయి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ పెరుగుతుంది, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. మొహమాటాన్ని దరి చేరనియకండి. మిత్రుల సూచనల వలన మేలు జరుగుతుంది. ఆత్మబలంతో పనిచేయండి, ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదం. మకర రాశి వారికి 2024 చాలా మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి జీవితంలో 2024లో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ ఏడాది వీరికి కలిసి వస్తుందా లేదా, వీరి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉందా లేదా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి 2024 సంవత్సరం ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చండి. మకర రాశి వారికి 2024లో ద్వితీయ స్థానం అనగా ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో శని సంచరించడం, ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవ్వడం వలన కొన్ని చికాకులు, సమస్యలు కూడా ఏర్పడేటట్టు అవకాశాలు అయితే ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ఈ ఏడాదిలో మకర రాశి వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మకర రాశి జాతకం కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది. వీరు పడుతున్నటువంటి ఆర్థికపరమైన సమస్యల నుండి కూడా కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అందివస్తాయి. ఈ రాశి వారికి అప్పుల బాధలు అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ రాశి విద్యార్థులకు 2024 సంవత్సరంలో శుభ ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకర రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సంవత్సరము. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థము అధికంగా లాభించును అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మకర రాశి వారి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయండి. గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కూడా ఆనందముగా
గడుపుతారు. ఈ 2024 సంవత్సరంలో ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా వీరి కాలాన్ని గడుపుతారు. శారీరక సౌఖ్యము, ఆనందమును కూడా పొందుతారు. చూశారు కదండి మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఉన్నా పెద్ద ఇబ్బందులైతే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజా అభిమానంతో వీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటవారి సహాయము వీరికి అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. ఏదైతే పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదాలు వేయకుండా ముగిస్తారు. ఈ రాశివారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి శుక్ర, శని, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారి ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలము మరియు ముద్దు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు వీరు చాలా మానసికంగా కూడా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలను పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీకు మంచిది. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పెద్దలకు దానం చేయండి. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహితర సంబంధాలలో ఎప్పుడు కూడా పాల్గొనవద్దు. వివాహితర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి. చూసారు కదా, మకర రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.